శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం శ్రీరామనవమిలోపు రామాయణంలోని ప్రతి అధ్యాయం కూడా తెలుసుకుందాం. ముందుగా రామాయణంలోని మొట్టమొదటి కాండం బాలకాండము. ఒకరోజు నారద మహర్షి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి విచ్చేశారు. వాల్మీకి మహర్షి నారద మహర్షిని ఇలా అడుగుతున్నారు. ఓ నారద మహర్షి, అన్ని మంచి గుణములు కలిగినటువంటి వాడు, ధర్మం తెలిసినటువంటి వాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు కలిగించేవాడు, వీరుడు ధీరుడు, అసూయ లేనటువంటి వాడు, అందం ఉన్నటువంటి వాడు, ఇలాంటి మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఆ సమయంలో నారద మహర్షి చిరునవ్వుతో ఇలా సమాధానం ఇస్తున్నాడు. ఓ వాల్మీకి మహర్షి, ఇన్ని మంచి లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండడం కుదరని పని. కానీ ఒక వ్యక్తి మాత్రం ఉన్నాడు. ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు ఒక వ్యక్తి ఈ లోకంలో ఉన్నాడు. అతడే శ్రీరాముడు అని చెప్పాడు. అలా రామాయణ కథను సంక్షిప్తంగా వాల్మీకి మహర్షికి చెప్పి అక్కడి నుండి నారద మహర్షి వెళ్ళిపోయాడు. అలా విన్న రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. ఒకరోజు వాల్మీకి మహర్షి భరద్వాజ మహర్షి వారి శిష్యులతో కలిసి గంగా నది సమీపాన ఉన్న తమసా నదికి స్నానం చేయడానికి వెళ్ళారు. స్నానానికి నదిలో దిగిన వాల్మీకి మహర్షి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూస్తూ పరవశిస్తున్నాడు. వాల్మీకి మహర్షి తమసా నదిలో స్నానానికి దిగాడు. సమీపంలో ఒక చెట్టు కొమ్మ పైన కౌజు పక్షుల జంటలు ఉన్నవి. అవి రెండు పక్షులు చూడముచ్చటగా ఉన్నాయి. ఇంతలో ఒక వేటగాడు బాణంతో మగపక్షిని నేల కూల్చాడు. అది విలవిలలాడుతూ ప్రాణాలు వదిలింది. ఎడబాటును తట్టుకోలేక ఆడపక్షి ఈ తల్లడిల్లిపోతూ కన్నీరు కారుస్తూ ఉంది. ఆ హృదయ విదాకరమైన దృశ్యాలు చూసిన వాల్మీకి మహర్షి నోటి వెంట అప్రయత్నంగా ఒక శ్లోకం పుట్టింది. ఆ శ్లోకమే మా నిషాద ప్రతిష్టానత్వా మగమః శాశ్వతీహ సమః యత్క్రౌంచ మిథునాదేకం అవదేహి కామమోహితం. ఈ శ్లోకం భావం ఏమిటంటే, ఓ వేటగాడా, పరవశంతో ఉన్న కౌజు పక్షుల జంటలోని ఒక పక్షిని చంపావు కాబట్టి నీవు శాశ్వతంగా అపకీర్తిని పొందుతావు అని ఈ శ్లోకం యొక్క భావం. అలా స్నానాలు ముగించుకుని ఆశ్రమానికి వచ్చారు అందరూ. కానీ వాల్మీకి మనసులో కౌజు పక్షుల ఆలోచనే ఉన్నది. ఇంతలో సకల చరాచర సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి మహర్షి బ్రహ్మదేవుడికి సకలోపచారాలు చేసి ఆసనం పైన కూర్చోబెట్టాడు. బ్రహ్మదేవుడు వాల్మీకిని గమనించి, ఓ మునీశ్వర, నీవు పలికిన శ్లోకమే, అది నా సంకల్ప ప్రభావం వల్లనే జరిగింది. ఆ అనుష్కకు చంద్రస్సు శ్రీరాముడి చరిత్రను రాయమని ఆదేశించాడు. చంద్రస్సు పేరు అనుష్టు. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం శ్రీరాముడి చరిత్రను ప్రజలు కీర్తిస్తూనే ఉంటారని చెప్పాడు. రామకథా రహస్యాలను స్ఫూర్తించేలా బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి ఆశీర్వదించాడు. బ్రహ్మదేవుడు ఆదేశానుసారం వాల్మీకి మహర్షి శ్రీరాముడి చరిత్ర రచనకు శ్రీకారం చుట్టారు. అయోధ్య నగరం సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది. అందులోనిది అయోధ్య అనే మహానగరం. అయోధ్య అంటే యోధులకు జయించడానికి సాధ్యం కానిది అని అర్థం. మనవు అనేటువంటి వాడు అయోధ్య నగరాన్ని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు సూర్యవంశం వాడు, మహావీరుడు. వశిష్ఠ వామదేవులు, దశరథ మహారాజు, ప్రధాన పురోహితులు, సుమంతుడు మొదలగు 8 మంది మంత్రుల్లో అతని ఆస్థానంలో ఉండేటువంటి వారు దశరథ మహారాజు పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు ధర్మవర్తనులై సుఖ సంతోషాలతో ఉన్నారు. యథా రాజా తదా ప్రజ అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు అని దీని అర్థం. ఎన్ని సంపదలు ఉన్నా సంతానం లేదన్న చింత దశరథ మహారాజుని కుంగదీసింది. విభాండక మహర్షి కుమారుడైన ఋషశృంగుడి చేత అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యాగం చేయిస్తే అన్ని శుభాలు కలుగుతాయని మంత్రి
అతని రథసారథి దశరథుని రథసారథి అయిన సుమంతుడు దశరథుడితో చెప్పాడు. అలా దశరథుడిని సగౌరవంగా అయోధ్య నగరానికి ఆహ్వానించాడు. ఋష్యశృంగుడు 3 రోజుల పాటు అశోకయాగం నిర్విఘ్నంగా పూర్తి చేశాడు. దేవతలు రావణాసురుడి బాధ భరించలేక శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నారు. ఋషులను దేవతలను అనేక రకాలుగా రావణుడు హింసిస్తున్నాడని, మమ్మల్ని కాపాడే బాధ్యత మీదేనని దేవతలందరూ శ్రీ మహావిష్ణువును శరణు వేడుకున్నారు. దేవతల యొక్క శరణు విని మహావిష్ణువు దేవతలకు అభయం ఇచ్చాడు. దేవతలతో ఇలా అంటున్నాడు: రావణుడు బ్రహ్మదేవుడి వరం పొంది ఉన్నాడు కాబట్టి రావణుడిని చంపటం కష్టం. రాక్షసులు, గంధర్వులు, యక్షుల చేత మరణం లేకుండా బ్రహ్మదేవుడి వరం పొంది ఉన్నాడు కాబట్టి రావణుడి చంపటం కష్టం అని పలు విధాలుగా చెప్పి ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. కానీ రావణుడు మానవులను చులకనగా చూస్తూ ఉన్నాడు కాబట్టి మానవులను మరిచిపోయాడు. అందుకే నేను నరావతారం ఎత్తి రావణాసురుడిని చంపుతానని దేవతలకు శ్రీ మహావిష్ణువు మాటిచ్చాడు. ఆ నరావతారమే శ్రీరామ అవతారం. అశ్వమేధ యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసినటువంటి ఋష్యశృంగుడు పుత్రకామేష్టి యాగాన్ని ప్రారంభించాడు. ఆ పుత్రకామేష్టి యాగం ప్రారంభించిన తర్వాత చివరి రోజు ఆ యజ్ఞగుండం నుండి ఒక దివ్య పురుషుడి చేతిలో బంగారు పాత్ర, వెండి మూతతో వచ్చాడు. ఆ బంగారు పాత్రలో దివ్య పాయసం ఉంది. ఆ పాయసాన్ని ఎవరు స్వీకరిస్తారో ఈ సకల సంపదలు లభిస్తాయి, చక్కటి ఆరోగ్యం లభిస్తుంది, పైగా చక్కటి సంతానం కూడా కలుగుతుంది. ఆ దివ్య పాయసం ఉన్నటువంటి పాత్రను ఆ దివ్య పురుషుడు దశరథుడికి ఇచ్చాడు. దశరథుడు ఆదిత్య పాయసాన్ని తన 3 భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు స్వీకరించమని ఇచ్చాడు. ఆ 3 ఆ దివ్యమైన ఆ పాయసాన్ని స్వీకరించిన తర్వాత 1 సంవత్సరం తర్వాత చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించాడు. మరుసటి రోజు దశమి రోజు కైకేయికి భరతుడు జన్మించాడు. సుమిత్రాదేవికి లక్ష్మణుడు, శత్రుఘ్నులు 2 కుమారులు జన్మించారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు గురువుగారి దగ్గర వేద శాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఉన్నారు. అలా ధనుర్విద్యలో చక్కటి నైపుణ్యం సాధించారు. ఒకరోజు దశరథ మహారాజు మంత్రులతో, పురోహితులతో తన సభా మండపంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి తన కుమారుడి యొక్క వివాహ ప్రస్తావన గురించి తెలియజేశాడు. అదే సమయంలో విశ్వామిత్ర మహర్షి అయోధ్య నగరానికి విచ్చేశాడు. దశరథుడు ఎదురుగా వెళ్ళి సాదరంగా ఆహ్వానించాడు. విశ్వామిత్ర మహర్షిని అతిథి దేవో భవ అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథి భగవంతుడితో సమానమని, దశరథుడు విశ్వామిత్రుని మహర్షికి సకలోపచారాలు చేసి తన రాకకు కారణం ఏమిటో చెప్పమని అడిగాడు. విశ్వామిత్రుడు దశరథుడితో ఇలా అంటున్నాడు: ఓ దశరథ మహారాజా, నీవు ఆడిన మాట తప్పకూడదు. నేను ఒక యజ్ఞాన్ని తలపెట్టాను. కానీ మరీనుడు, సుబాముడు అనేటువంటి రాక్షసులు ఆ యజ్ఞాన్ని భగ్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి యజ్ఞ దీక్షలో ఉన్నటువంటి నేను ఎవరిని కూడా శపించకూడదు. కాబట్టి నీ యొక్క కుమారుడు అయినటువంటి శ్రీరాముణ్ణి 10 రోజుల పాటు నా వెంట పంపమని అడగటానికి వచ్చాను అని చెప్పాడు. ఆ మాట వినగానే దశరథుడి గుండెల్లో రాయి పడ్డట్లయింది. దశరథుడు విశ్వామిత్రుడితో ఇలా అంటున్నాడు: ఓ మహర్షి, నా కుమారుడికి ఇంకా 16 సంవత్సరాలు కూడా నిండలేదు. పైగా విద్యాభ్యాసంలో నేర్పరితనం ఇంకా సాధించలేడు. కాబట్టి రాముడికి బదులుగా నేను మీ వెంట వస్తాను అని దశరథ మహారాజు విశ్వామిత్రునితో సమాధానం ఇచ్చారు. ఎవరి అండితో మారిష్య స్వభావులు ఇలా యజ్ఞాన్ని భగ్నం చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఇలా సమాధానం చెబుతున్నాడు: రావణుడి యొక్క అండతో వాళ్ళు ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి తలపడుతున్నారు అని సమాధానం చెప్పాడు. రావణాసురుడు పౌలస్య వంశానికి చెందినటువంటి విశ్రవసుడు అనే ముని కుమారుడు. ఇతను కుబేరుని సోదరుడు. రావణాసురుని పేరు వినగానే దశరథ మహారాజు నోటి నుండి మాట రావటం లేదు. ఎందుకంటే రావణాసురుడు మహాశక్తివంతుడు కాబట్టి, నేనేమో అశక్తుడిని అని దశరథుడు విశ్వామిత్ర మహర్షితో అన్నాడు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. ఓ రాజా, నీవు శ్రీరాముణ్ణి పంపిస్తే నేను తీసుకుని వెళ్తాను, లేదా రిక్తహస్తాలతో వెళ్తాను అని అన్నాడు. ఆ సమయంలో వశిష్ఠ మహర్షి దశరథ మహారాజుకి నచ్చ చెప్పాడు. ఓ రాజా, శ్రీరాముడిని విశ్వామిత్రుడు వెంట పంపిస్తే శ్రీరాముడికి మేలు జరుగుతుంది.
సకల శుభాలు చేకూరుతాయి. ఎందుకంటే విశ్వామిత్రుడు మహా తపశ్శక్తివంతుడు కాబట్టి శ్రీరాముడిని ఎలాంటి సంకోచం లేకుండా విశ్వామిత్రుడి వెంట పంపమని చెప్పాడు. వశిష్ఠముని మాటలు విన్న దశరథ మహారాజు రాముడిని విశ్వామిత్ర మహర్షి వెంట పంపడానికి అంగీకరించాడు. రాముడితో పాటు లక్ష్మణుని కూడా వెంట వెళ్ళమని దశరథ మహారాజు చెప్పాడు. అలా రామలక్ష్మణులతోటి విశ్వామిత్రుడి ప్రయాణం కొనసాగుతూ ఉంది. అలా మార్గ మధ్యలో విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు బల అతిబల అనే విద్యలను ఉపాసించాడు. బల అతిబల విద్యలను చెప్పాడు. ఈ బల అతిబల విద్యలు నేర్చుకున్నటువంటి వారికి అలసట అనేది ఉండదు. ఎప్పుడు ఆకలి దప్పులు ఉండవు. రూపకాంతలు తగ్గవు. నిద్రలో ఉన్న ఏమరపాటుతో ఉన్న ఎవరూ వీరిని ఎదుర్కోలేరు. ఈ బల అతిబల విద్య శక్తి అలాంటిది. చూశారు కదండి బాలకాండంలోని అధ్యాయంను. మరొక వీడియోలో 2వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలానే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.